తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు అంటూ వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తోంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. ఇప్పటికే వాతావరణ మార్పుతోటి కాస్త ప్రజలు సేద తీరుతున్నారు. అయితే ఇది ఎల్లో అలర్ట్ జారీ చేస్తోంది వాతావరణ శాఖ. ఇంకా ఒక 2 రోజులు మాత్రమే ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎండలు దంచి కొడతాయి అంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు కూడా అస్తవ్యస్తమయ్యాయి. ఇక అపార పంట నష్టం కూడా వాటిల్లింది. అయితే ఇందుకు గల కారణాలు ఈ రోజు రేపు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, నిన్న చూసాము ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో వాతావరణం అంతా చల్లబడి కుండపోత వర్షం కురిసింది. ఇందుకు గల కారణాలు ఏంటి అంటారు? మనకి వేసవి కాలంలో ఇది నార్మల్ ఫీచర్ అండి. అంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. వేసవి కాలంలో మనకి బాగా టెంపరేచర్లు పెరిగి నేల బాగా వేడెక్కి ఉన్నప్పుడు ఇక మనకి ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఏర్పడితే మనకి అరేబియన్ సముద్రం నుంచి, బే ఆఫ్ బెంగాల్ నుంచి తేమగాలులు భూమి మీదకి ప్రవేశించి అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు, ఈదురుగాలులు, వాటి ఇంటెన్సిటీ ఏంటంటే అది కంటిన్యూస్గా ఎక్కువ సమయం ఉండవు, కానీ ఉన్న సమయంలో మటుకు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, వర్షపాతం ఎక్కువ ఉంటుంది, ఈదురుగాలులు ఎక్కువ ఉంటాయి, ఉరుములు మెరుపులు, పిడుగులు పట్టడం, ఇవన్నీ కూడా ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ సమ్మర్లో మామూలుగా జరిగే ఫీచరు. అయితే నిన్న మనకి ఎందుకు వచ్చింది అనడానికి, మనకి తెలంగాణకు ఆనుకుని మరత్వాడ, మధ్య మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఒక ద్రోణి ఒకటి నిన్న ఉంది. అలాగే మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది నిన్న. దీనివల్ల మనకి తేమగాలు చాలా తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశించడం వల్ల మనకి తెలంగాణ అంతటా కూడా ఆల్మోస్ట్ విస్తృతంగా వర్షాలు పడినాయండి. అయితే నిన్న హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది సార్? మనకి ఈ మ్యాప్లో చూసుకున్నట్టయితే నిన్న తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 2 జిల్లాలు తప్పించి అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైంది. అయితే సిటీ, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఈ డార్క్ బ్లూగా ఉన్న జిల్లాల్లో విస్తృతంగా మొత్తం జిల్లా అంతా కూడా వర్షం పడింది. ఈ జిల్లాల్లో ఏంటంటే సుమారు 80% వర్షపాతం పడిన జిల్లాలు ఈ లైట్ బ్లూలో ఉన్నాయి. అలాగే ఇంచుమించుగా 50% వరకు వర్షపాతం పడిన జిల్లాలు ఈ గ్రీన్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మనకి సిటీ చుట్టుపక్కల మటుకు విస్తృతంగా వర్షాలు పడినాయి. అలాగే మనకి జనగామ, ఇటు మహబూబాబాదు అత్యధిక వర్షపాతం అయితే మనకి భద్రాద్రి కొత్తగూడెంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిటీ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నింటిలోనూ, సిటీలోనూ కూడా 6 నుంచి 9 సెంటీమీటర్ల వరకు నిన్న వర్షాలు విస్తృతంగా పడినాయండి. అయితే హైదరాబాద్లో కూడా నిన్న కొన్ని చోట్ల మనకి వడగళ్లతో కూడినటువంటి వర్షం కూడా పడింది. సో నగరంలో చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు సార్? అయితే ఈ రోజు పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ రోజు ఈ ద్రోణి, ఉపరితల ఆవర్తనం 2 కూడా బలహీనపడినాయండి. సో ఈరోజు మనకి సినాప్టిక్ ఫీచర్ అని వాటి వల్ల జరిగే ప్రభావం అయితే లేదు. అయితే నిన్న విస్తృతంగా వర్షం పడి రాష్ట్రం అంతా తేమ విపరీతంగా ఉండటం వల్ల ఈరోజు మనకి టెంపరేచర్లు మళ్ళీ మనకి సమ్మర్లో ఉన్నాం కాబట్టి టెంపరేచర్లు నార్మల్గా పెరిగిపోతాయి. పొద్దున్న మనకి క్లౌడ్ ఏమి లేదు, ఇప్పుడు క్లౌడ్ ఏమి లేదు కాబట్టి టెంపరేచర్లు పెరిగినందువల్ల ఈ లోకల్గా ఉన్న తేమ వల్ల మళ్ళీ సాయంత్రానికి అక్కడక్కడ ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే నిన్న విస్తృతంగా వర్షం ఎక్కడైతే పడిందో అక్కడ ఈ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో సిటీలోను ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలకి మనం ఈరోజు కూడా ఎల్లో అలర్ట్ పెట్టాము. అయితే నిన్నటి కంటే ఈరోజు మనకి తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. సో రానున్న 2-3 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ఉత్తర తెలంగాణలో నిన్న అంత విస్తృతంగా వర్షాలు పడలేదు. ఈరోజు ఒక్కరోజే మనం ఈ తేమగా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. రేపు ఎల్లుండి మనం పొడి వాతావరణం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి చూసుకుంటే బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ద్రోణి, అదేవిధంగా ఉపరితల చక్రవాతపు ఆవర్తనాల పరిస్థితి ఏ విధంగా ఉంది? రాగల 7 రోజుల వరకు మనకి ప్రస్తుతం ద్రోణి కానీ చక్రవాత ఆవర్తనం కానీ అవకాశం కనిపించట్లేదండి.
అయితే దీనివల్ల ఏంటంటే మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్ రైజ్ మటుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రస్తుతం. సో ప్రస్తుతం చూస్తే గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎండల తీవ్రత ఏ సమయంలో అత్యధికంగా ఉండే అవకాశం ఉంది అంటారు? మనకి ఈ ద్రోణి ఇది ఫామ్ కాకముందు 40 నుంచి 41 డిగ్రీలు ఉన్న టెంపరేచర్లు మనకి 34 నుంచి 36 డిగ్రీల వరకు, సుమారు 6 డిగ్రీల వరకు కూడా తగ్గిపోయినాయి. అయితే ఇప్పుడు ఈరోజు మనకి తేమ అంతా ఉండి నిన్నటి ప్రభావం వల్ల ఈరోజు కూడా కొంచెం చల్లగానే ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి గ్రాడ్యువల్గా 2-3 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు పెరుగుతూ మూడో రోజు నాటికి మనకి నార్త్ తెలంగాణ, ఆదిలాబాదు, నిజామాబాదు, నిర్మల్, కుమరం భీము ఈ జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి 41-42 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక రాత్రి సమయంలో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు సార్? రాత్రి సమయంలో మనకి మేఘాలు ఉన్నట్లయితే ఈ టెంపరేచర్లు ఇదే స్థాయిలో కొనసాగుతాయి. అయితే ప్రస్తుతం మేఘాలు ఉండే అవకాశం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి రాత్రి టెంపరేచర్లు కూడా గ్రాడ్యువల్గా ఇప్పుడు మీద పెరుగుతాయి తప్పించి నార్మల్ స్థాయి అంటే మన సగటు టెంపరేచర్లో అరౌండ్ 23-24 డిగ్రీలు నైట్ టెంపరేచర్స్కి చేరుకునే అవకాశం. ఓకే, సో ఈ రోజు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ని జారీ చేశారు. రేపు ఎల్లుండి కూడా ఈ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్? రేపు ఎల్లుండి అలర్ట్స్ ఏమి లేవండి. రేపు ఎల్లుండి ఓన్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రాడ్యువల్ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉందని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం చూస్తే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్న మధ్యాహ్నం సమయం నుంచి రాత్రి వరకు కూడా కుండపోత వర్షం కురిసింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది అని చెప్పొచ్చు. అయితే ఈ రోజు కూడా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ని అయితే జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి మళ్ళీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. విడుజన హరీష్తో అంజుమా.